మేడం మేడం కొంచెం. సో ఇట్లా ఇట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు రేపొద్దున్నే మనము అందరికి కూడా మంచి ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఒకరిండ్లల్లో కష్టం వస్తే చూడలేం మనం కదా. సో కష్టం రానియకుండా మనము ఈ రోజు నుంచే ఇది మనం ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే యూరియాలు డిఏపీలతో అయిపోయింది మన కథ అంతా. భూములు కూడా చౌడు బారిపోయినాయి. ఇవన్నీ లేకుండా మనము బాగా యూరియాను కూడా బాగా తగ్గించాలనేది కూడా రైతులకు బాగా చెప్పాలి. ఇంకోటి, మీరు ఈ క్రాప్ చేసేటప్పుడు కూడా యూరియా వేస్తే మేము చేయమని కూడా చెప్పండి, ఏం ఇబ్బంది ఏం లేదు. నమస్తే ప్రజా టీవీ RV9 టీవీకి స్వాగతం. నా పేరు RV కృష్ణాడి, అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల స్టాఫర్. మరి రైతాంగాన్ని అభివృద్ధి చేయడం కోసం మన కృషి విజ్ఞాన కేంద్రం చేస్తున్నటువంటి సేవలు అభినందనీయం. మరి ఎన్నో విధాలుగా రైతాంగాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం కొత్త కొత్త వంగడాలు కానీ, అలాగే మరి రైతు పాటించాల్సినటువంటి మెలకువల గురించి కానీ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ రైతులను అభివృద్ధి చేయడం, రైతులను చైతన్యవంతులను చేయడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ఇప్పుడు చేపట్టబోయేటువంటి కార్యక్రమం మరి భూమిని ఆరోగ్యవంతంగా ఉంచడం కోసం మరి సమతుల ఎరువులు అనేటువంటి వాడకం పైన రైతులకు అవగాహన కల్పించడం కోసం గ్రామ స్థాయిలో మరి రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టబోవడం జరుగుతున్నది. మరి మనము దీనిపైన మనం ఒక సమాచారాన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే సార్. నమస్తే. మరి రైతాంగాన్ని అభివృద్ధి చేయడం కోసం, అలాగే ఇప్పుడు భూమిని సారవంతంగా ఉంచడం కోసం మరి మీరు సమతుల ఎరువుల పైన మీరు రైతులకు అవగాహన కల్పించడం కోసం కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. మరి ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది రైతులకు అవగాహనగా తెలియజేయండి సార్. రైతు సోదరులకి నమస్కారము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమతుల రసాయన ఎరువుల యాజమాన్యం అనే అంశము ప్రధానంగా చర్చకు రావడం జరుగుతుంది. ICAR సంస్థ వాళ్ళు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకి సమతుల రసాయనిక ఎరువుల యాజమాన్యం అంటే అధికంగా రసాయన ఎరువుల వాడకాన్ని వినియోగం తగ్గించి అందుకు అసలు వాడాల్సిన అవసరం ఉందా లేదా, తర్వాత ఇతరత్ర నత్రజని అందించే ఎరువులు, పశువుల ఎరువు కావచ్చు, తర్వాత పచ్చిరొట్ట ఎరువులు కావచ్చు, వీటిని ఎక్కువగా పెంపొందించి నేల సారాన్ని పెంచి, తర్వాత ప్రభుత్వం మీద నేల మీద ఒత్తిడి లేకుండా మంచి అంటే ఆర్గానిక్ కార్బన్ పెంచుతూ నేల భూభౌతిక పరిస్థితిని కూడా పెంచడానికి అనుకూలమైన వాతావరణం కల్పించి రైతులు అవగాహన తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా గణాంకాల ప్రకారము అన్ని 100 జిల్లాలను ఎంపిక చేశారు. 100 జిల్లాల్లో అదృష్టవశాత్తు మన జిల్లా ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడుతున్న జిల్లాలలో మన జిల్లా నమోదు కాలేదు. కానీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము రైతుల దగ్గరికి అధికంగా రసాయనిక ఎరువులు వాడకూడదు అనే సమాచారాన్ని తీసుకువెళ్ళడానికి మరి ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తర్వాత వ్యవసాయ శాఖ సమన్వయంగా మేము అన్ని వ్యవసాయ డివిజన్లలో మేము ఈ అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏ జిల్లాల్లో ఏ మండలాల్లో ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడుతున్నారు, అక్కడ వాడడానికి కారణం ఏంటి, రసాయనిక ఎరువుల యొక్క లక్షణాలు ఏంటి అవి చెప్పి వాళ్ళని చైతన్యవంతులు చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. సో ప్రధానంగా మనకి ఎక్కువగా సూటి ఎరువులు, సంకీర్ణ ఎరువులు, మిశ్రమ ఎరువులు అని 3 రకాలుగా ఎరువులు ఉన్నాయి. సో
సో సూటి ఎరువులు అంటే నేరుగా ఒక పోషకం దొరుకుతుంది, సంకీర్ణ ఎరువులు అంటే 2 కానీ అంతకన్నా సూటి ఎరువులు దొరుకుతాయి, మిశ్రమ ఎరువులు అంటే 3 కన్నా ఎక్కువగా. అంటే ఈ ఈ ఈ సమాచారం అంతా యూరియా DAP బ్యాగుల మీద మనకు ముద్రించబడి ఉంటుంది. అయినా కూడా అవగాహన రాహిత్యంతో మనం ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడడం జరుగుతుంది. సో అందుకనే రైతులకు చైతన్యవంతం చేయడానికి సూటి ఎరువులు దాని యొక్క పోషకాలు ఏంటి, ఎట్లా అందుద్ది, మరి నీళ్ళలో కరిగే స్వభావం ఏంటి, ఆవిరి స్వభావం ఏంటి, మరి ఎంతవరకు లభ్యత ఉంటుంది అనే అంశము. తర్వాత భాస్వరం ఎరువులకు వచ్చినప్పుడు ఎంత వేస్తే నేలలో అది మట్టి రేణువుతో పట్టుకుపోయి నేలలో స్థిరీకరించబడతా ఉంది, తర్వాత దానికి కదిలే గుణం ఉంటుందా, ఇటువంటి అంశాలు రైతుల దృష్టికి తీసుకురావడానికి ఈ సమాచారం రైతులకు చేయాలనే ఉద్దేశంతోనే అన్ని వ్యవసాయ డివిజన్లో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే సూటి ఎరువుల యొక్క లభ్యత, అది వేస్తే మన ఎన్ని రోజులకి అది మొక్కకు అందుబాటులో ఉంటుంది, మరి అది దాని యొక్క శాతం ఎట్లా ఉంటుంది అనే అంశాల మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసుకున్నట్లయితే ఒత్తిడి ఎక్కువగా అయింది రసాయనిక ఎరువుల మీద. కాబట్టి నేల భూభౌతిక పరిస్థితులు కూడా మారిపోయినాయి. సో నేల నిస్సారమైన పరిస్థితులు వచ్చినాయి, ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోయింది. సో భూమి ఫలసారం భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఎక్కువ అవగాహన కల్పించి రైతులని ఈ వైపు దృష్టి మరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సో ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడటం తగ్గించాలంటే వివిధ వాతావరణ పరిస్థితులు మన జిల్లాలో ఉన్నాయి. అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన పంటల సరళి, తర్వాత రసాయన ఎరువుల వాడకం, వీటి మీద అవగాహన కలిగించాలి. ఉదాహరణకి మనం కేసీ కెనాల్ కింద వ్యవసాయ నీటి ఆధారితమైన ఎర్ర నేలలు, నల్ల నేలల కిందకి వచ్చినప్పుడు వరి ఎక్కువగా ప్రధానంగా వండుతుంది. వరి ప్రధానంగా వరి పండించే పంటల సరళి విషయానికి వచ్చినప్పుడు ఈ రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటుంది. అయితే మరి వేరే వ్యవసాయ పరిస్థితికి వెళ్ళినప్పుడు వర్షాధార నల్ల నేలలు కావచ్చు, ఎర్ర నేలలకు వెళ్ళినప్పుడు ఈ రసాయనిక ఎరువుల యొక్క అవసరత పెద్దగా ఉండదు. అయితే అదే పనిగా తెచ్చిపెట్టుకొని ఇక్కడేది ఏ పరిస్థితి ఉందో అదే పరిస్థితి అక్కడ ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది కొని దాన్ని సరిగా వాడుకోకపోవడం వలన కూడా రసాయనిక ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందుకనే వరి పండించే రైతులకి అవసరం ఉన్న వరి పండించని సిస్టంలో ఎక్కువగా రసాయనిక ఎరువుల వాడకం ఉండదు. కాబట్టి రైతులు అది గమనించాలి. తర్వాత ఎంత ఉపయోగం ఉంటుంది పంటకి రసాయనిక ఎరువులు, మరి ఎప్పుడు అది నేలలో కలిసిపోతుంది, ఎంతవరకు ఉంటుందనే స్థిరీకరించబడుతుందనే అంశాలు కూడా రైతుకు అవగాహన కలిగి ఉండాలి. సో అట్లా లేకపోయినప్పుడు విచక్షణ అయితే వేయడం జరుగుతూ ఉంది. దానికి తోడు నేల నిస్సారం అయిపోతుంది, ఫలసారం తగ్గుతూ ఉంది. సో ఉదాహరణకి యూరియా దాన్ని 3 దఫాలుగా వేయమంటాం. అట్లే పొటాష్ నీళ్ళలో కరుగుతుంది కాబట్టి 2 దఫాలుగా 3 దఫాలుగా వేయమంటాం. అదే నేలను బట్టి, నేల స్వభావాన్ని బట్టి, ఎరువులు కరిగే విధానాన్ని బట్టి రకరకాల అంశాలు ముడిపడి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఏ ఎరువు వేసుకుంటే ఎంత ఉపయోగం ఉంటుందో, మరి ఏది ఎప్పుడు వేయాలో మరి శాస్త్రం వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు సూచించిన సూచనల మేరకే ఎరువులు కొనాలి. ఉదాహరణకి రసాయనిక ఎరువులు నత్రజని, భాస్వరము, పొటాష్ వీటిని తీసుకున్నప్పుడు 4:2:1 నిష్పత్తిలో వాడాలి. సో 4 పాళ్ళు మనం యూరియా సంబంధిత ఎరువులు వేస్తే 2 పాలు భాస్వరము, 1% మాత్రమే పొటాష్ ఎరువులు వేయాలి. సో ఈ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఏమవుతుందంటే నేల భౌతిక స్వరూపం మారిపోవడమే కాకుండా రైతు అదనంగా ఖర్చు పెరగడమే కాకుండా సో ఊరికి వ్యర్థమైన ఎరువులు వేయటం మూలన మరి రైతుకి లాభం ఉండదు, ప్రభుత్వానికి, సంస్థలకి అన్నిటికీ ఆర్థికపరమైన నష్టం ఉంటుంది. కాబట్టి గమనించి రైతు సోదరులు ఈ నిష్పత్తులు వేయాలి. తర్వాత ఒక్కొక్క వాతావరణ పరిస్థితిలో ఒకలాగా పంటల సరళి ఉంటుంది కాబట్టి అది గమనించి మరి రైతు సోదరులు, మరి శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాఖ సూచనల మేరకు మరి ఎక్కువగా అవగాహనకు రావాలనే ఉద్దేశంతోనే ఇది అన్ని వ్యవసాయ డివిజన్లో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాకు ఐసీఆర్ నుంచి మాకు ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వ్యవసాయ శాఖను కలుపుకొని అన్ని వ్యవసాయ డివిజన్లలో మరి ఈ రసాయనిక ఎరువులు సమతుల్యంగా వాడాలి, అనవసరంగా వాడకూడదు అనే ఒక సమాచారాన్ని రైతు సోదరులకు అందరికీ చేరవేస్తున్నాం. మీడియా ద్వారా, పత్రికా ముఖాల ద్వారా, పత్రికా ప్రకటనల ద్వారా మేము ఇచ్చిన విషయాన్ని రైతు సోదరులు సహృదయంతో గమనించి దాన్ని అర్థం చేసుకొని అట్లా రైతు నష్టపోకుండా ఉండాలని మేము ఆశిస్తున్నాం. సార్, ఇప్పుడు ఈ రసాయన ఎరువులు వాడకంతో రైతులకు పంట ఖర్చు కూడా ఎక్కువ రావడం జరుగుతూ ఉంది, భూమి నిస్సారవంతం కావడం జరుగుతూ ఉంది. మరి ఎక్కువగా ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా ఇప్పుడు సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు ఎక్కువగా వాడమని
ప్రచారం చేయడం కోసం మన ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సేంద్రియ ఎరువులు వాడడం వలన మరి పంటలు కూడా తెగుళ్ళ బారిన ఎక్కువగా పడవ అనేది కూడా వాళ్ళ ప్రచారం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్గా ఉందంటారు మీ అభిప్రాయం? అంటే వ్యవసాయ పరిస్థితులను బట్టి మనం మాట్లాడుకున్న ఈ అర్థవంతంగా ఉండాలంటే ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్కలాగా పంటల సరళి ఉంటుంది. అదే ఉదాహరణ చెప్పినప్పుడు వరి సిస్టమ్ కిందకి వచ్చినప్పుడు సో మనకు 360 రోజులు నీళ్లు ఉంటాయి. తర్వాత నేల కప్పబడి ఉంటుంది. వరి తర్వాత ఇంకొక పంట ఉంటుంది. అక్కడ నీకు నేల నిర్మాణం బాగుంటుంది. అదే మనము వేరే పరిస్థితికి వచ్చినప్పుడు ఒకే పంట తీసుకున్న పరిస్థితులకు వచ్చినప్పుడు ఆ వాతావరణ పరిస్థితికి వచ్చినప్పుడు ఈ 360 రోజులు నిరంతరం 3 పంట కాలాల్లో మనం అక్కడ పంట ఉండడానికి ప్రయత్నించలేము మనం. సో అంటే ఈ పచ్చిరొట్టె ఎరువులు సమ్మలో యూరియాకు ప్రత్యామ్నాయంగా వేసుకోవడం కానీ అక్కడ పేడ ఎరువులు దిబ్బ ఎరువులతో పాటుగా పచ్చిరొట్టె ఎరువులు కలుపుకోవడం కానీ అది ఒక వ్యవసాయ పరిస్థితికి మాత్రమే సంబంధించి ఉంటుంది. అంతేగాని ఆ పరిస్థితి అన్ని వ్యవసాయ పరిస్థితులకు అనుకూలంగా ఉండదు. ఒక్కొక్క పరిస్థితిలో ఒకలాగా ఉంటుంది. సో ఆ సిస్టమ్ అట్లా ఉంటే మరి వర్షాధార నల్ల నెలలు ఎర్ర నెలల కింద తీసుకున్నప్పుడు అక్కడ ఖరీఫ్ అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి అక్కడ మనం 360 రోజులు గ్రీన్గా పెట్టడం కూడా కొద్దిగా కష్టమే. అయితే ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ మా ప్రాచుర్యం మేము చెప్పడం రైతులకి ఏంటంటే పచ్చిరొట్టె ఎరువులు వేసుకోవడం కానీ పెసర జీరుగా అట్లా పిల్లి పెసర వేసుకొని అవి నేలను కప్పి పెట్టి దాన్ని మళ్ళీ మనం విత్తనం తీసుకొని మళ్ళీ వరి పొలాల్లో కలుపుకోవడం కానీ అట్లాంటి పరిస్థితుల్లో మేము ఉండాలని చెప్తున్నాం. కానీ వర్షాధార ఎర్ర నేలల్లో అయితే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ వర్షం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం అనుకున్న పరిస్థితి అక్కడ ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి పరిస్థితిని బట్టి మనము ప్రకృతి వ్యవసాయమైనా ఏ వ్యవసాయమైనా నీటి ఆధారిత వ్యవసాయం కాబట్టి ఒక్కొక్క వాతావరణ వ్యవసాయ పరిస్థితులు ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి నీళ్ల కింద వేసే వ్యవసాయంలో మనం అనుకున్నట్టుగా ఈ 360 రోజులు కప్పి పెట్టడం కానీ తర్వాత పచ్చిరొట్టె ఎరువులు వేయడం కానీ తర్వాత 70 రోజులు కలిపెట్టడం కానీ ఇవన్నీ కూడా అందులో సాధ్యమవుతుంది. ఒక్కొక్క దాంట్లో సాధ్యం అవ్వదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.